సోర్సింగ్ వాళ్ళు ఆర్టీసీ కార్మికులు సాధించబోతున్నారు. మన వల్ల కాదు. అవుట్సోర్సింగ్లో ఇవి తీసుకొని రెగ్యులర్ అయితే అనే ఆశకు జాయిన్ అయిన వాళ్ళకు ఇదొక, నేను చెప్పేది మంచిగా వినండి. ఏదో ఆశతోటి అప్పుడు ముడుపులు చెల్లించుకొని జాయిన్ అవుతాం. ఓ 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో పర్మనెంట్ అవుతామని కాదు. రోజువారి కూలీల లెక్క వాడుకునే ఉంటారు. హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా చేసారు. ఏమైనా ఉందా? ఏం లేదు. కానీ ఆర్టీసీ వాళ్ళు సాధించబోతున్నారు. చూడండి, వాళ్ళకు ప్రభుత్వం నుంచి వెళ్ళి స్పందన వస్తుంది, మనకు రాదు స్పందన. అటెండర్లు, వాచ్మెన్లు అంటే ఒక చులకన ప్రతి వ్యవస్థలో. ఈ దరిద్ర పోటీ వ్యవస్థ ఉన్నంత కాలం ఆ మర్యాద అనేది దొరకదు. రెగ్యులర్ అయితే తప్ప. అయ్యేంత వరకు పోరాడాలి. దాన్ని వదిలిపెట్టి గ్యాప్ ఇచ్చామంటే మన బతుకులు ఇంత ఏడుస్తాయి. దిగండి రంగంలోకి ఇప్పటికైనా. మరి ముడుపు చెల్లించి అవమానపడడం అంటే ఇదే.